ఉద్యోగుల కనీస వేతనం, షిప్మెంట్ ఫ్యాక్టర్ వంటివి నిర్ణయించేందుకు 8వ వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రగతిశీల శిక్షక్ న్యాయ మంచ్ అనే కేంద్ర ప్రభుత్వ టీచర్ల ప్రతినిధిగా ఉన్న ఉద్యోగుల సంఘం కీలక ప్రతిపాదనలు పంపింది. గ్రూప్ డిలోని లెవెల్ 1 టీచర్ల బేసిక్ వేతనం 50,000గా ఉండాలని, ఉపాధ్యాయులకు 8వ వేతన సంఘంలో షిప్మెంట్ ఫ్యాక్టర్ 3.83 ఇవ్వాలని కోరింది. పిఎస్ఎన్ఎం అనేది ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కు అనుబంధంగా పనిచేస్తుంది. తమ ప్రతినిధులు ఏప్రిల్ 20, 2026 రోజునే 8వ పే కమిషన్కు మెమోరండం అందించింది. కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లోని ఉద్యోగుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేసింది. లెవెల్ 1 ఉద్యోగుల కనీస వేతనం 50,000 ఉండాలని ప్రగతిశీల శిక్షక్ న్యాయ మంచ్ డిమాండ్ చేస్తుంది. అయితే లెవెల్ 6 ఉద్యోగి అయిన ఎంట్రీ లెవెల్ కేంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయునికి కనీస మూల వేతనం 134,500 ఉండాలని డిమాండ్ చేస్తుంది. అలాగే వీటితో పాటు టీచర్ల హౌస్ రెంట్ అలవెన్స్ 36% పెంచాలని, యాన్యువల్ ఇంక్రిమెంట్ 7% వరకు ఉండాలని కోరింది. అలాగే డిఎన్ఎస్ అలవెన్స్ 50% చేరినప్పుడు బేసిక్ పేలో విలీనం చేయాలని కోరింది. అలాగే పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలని, ఉద్యోగికి కనీసం 6, 12, 18, 24 ఏళ్ల సర్వీసు కాలంలో ప్రమోషన్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక 7వ వేతన సంఘం ప్రకారం లెవెల్ 1 ఉద్యోగి కనీస వేతనం 18,000గా ఉంది. 7వ సిపిసిలో షిప్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఇచ్చారు. అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్ 3%గా ఉంది. అయితే ఈసారి దానిని భారీగా పెంచాల్సిందేనని ఉద్యోగ సంఘాలు కోరుచున్నాయి. డిఎన్ఎస్ అలవెన్స్ అనేది 2 డెసిమల్ పాయింట్ల వరకు లెక్కించాలని, ప్రస్తుతం అసలు డెసిమల్ పాయింట్లను లెక్కలోకి తీసుకోవడం లేదని తెలిపింది. 50%కి చేరినప్పుడు బేసిక్ వేతనంలో విలీనం చేయాలంది. అలాగే 8వ వేతన సంఘంలో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ నెలకు 2,800 నుంచి 7,000కు పెంచాలని, ఒక్కో పిల్లవానికి ఇది ఉండాలని కోరింది. గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు కల్పించాలని కోరింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ టీచర్లకు సిఈఏ 12వ తరగతి వరకు మాత్రమే వస్తుంది.